గచ్చిబౌలి అంజయ్య నగర్లో ఇటీవల అక్రమ నిర్మాణం ఏదైతే కుప్పకూలిపోయిందో దాని తర్వాత మున్సిపల్ అధికారుల పైన పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఇల్లీగల్గా నిర్మించినటువంటి ప్రతి భవనం పైన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన అధికారులు ప్రత్యేక దృష్టి సాధించారు. స్పెషల్ డ్రైవ్ని కూడా కొనసాగిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ ఆధ్వర్యంలో సపరేట్ టాస్క్ ఫోర్స్ కూడా అక్రమ భవనాల నిర్మాణం గుర్తించేందుకు ప్రత్యేక డ్రైవ్ కూడా కొనసాగుతుంది. గడిచినటువంటి 3-4 రోజుల్లో దాదాపుగా 70కి పైగా ఇల్లీగల్ బిల్డింగ్స్ని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. ముఖ్యంగా 50 గజాలు లేదా 70 గజాల్లో అక్రమ నిర్మాణాలు ఏవైతే ప్రస్తుతం కన్స్ట్రక్షన్లో ఉన్నాయో, ప్రోగ్రెస్లో ఉన్నాయో వాటిని మొదటగా కూల్చివేస్తున్నారు. దాని తర్వాత 75 గజాలకు పైగా ఉన్నటువంటి ప్రతి భవనంలో ఎవరైతే జనాలు నివాసంలో ఉన్నారో, అంటే ఆల్రెడీ అందులో జనాలు నివసిస్తున్నారో వాళ్ళందరినీ ఖాళీ చేయిస్తున్నారు, వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు. సో ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూగా కొనసాగుతుంది. ఇవాళ ఒక్కరోజే దాదాపుగా 25 బిల్డింగ్లను కూల్చివేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. సో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ ఒకవైపు కొనసాగుతూనే ఉంది. మరోవైపు ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి ఫిర్యాదులను రిసీవ్ చేసుకుంటున్నారు. అధికారులు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళినప్పుడు గుర్తించినటువంటి అక్రమ నిర్మాణాలపైన కూడా ప్రత్యేకంగా నోట్ చేసుకుంటున్నారు. ఇవన్నింటిని కూడా వరుసగా కూల్చివేసేటువంటి ప్రక్రియలో ముందు అడుగు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో గతంలో జరిగినటువంటి ఇబ్బందులు కావచ్చు, లేకపోతే రాబోయే రోజుల్లో వచ్చేటువంటి ఉత్పన్నమయ్యేటువంటి సమస్యలు కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అంచనా వేసుకొని టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి అధికారులతో ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ చాలా సీరియస్గా వర్క్ చేస్తుంది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన కమిషనర్ సృజన టౌన్ ప్లానింగ్ అధికారులపైన చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. ఎక్కడైనా అక్రమ నిర్మాణంని కూల్చివేయకుండా లేదా అక్కడ ఉన్నటువంటి ఓనర్లతో లాలూచి పడిన విషయం బయటపడితే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇటీవల సాదికి సంబంధించి 50 గజాల్లో దాదాపుగా 7 ఫ్లోర్లకు సంబంధించిన భవనం ఏదైతే కుప్పకూలిపోయిందో ఆ సాదిక్ ఓనర్తో ఎవరైతే కొల్యూడ్ అయి ఉండి ఆ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ను ఆల్రెడీ మేము సస్పెండ్ చేశాము అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇంకా ఎవరైనా దాని వెనుకాల ఉన్నారా అనేటువంటి అంశం పైన కూడా విచారణ జరుగుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, షేర్లింగంపల్లి ఈ 3 జోన్ల పరిధిలో అక్రమ నిర్మాణాలు ఎన్ని ఉన్నాయి, బస్తీలు ఎన్ని ఉన్నాయి, 50 లేదా 60-70 గజాల్లో ఎన్ని భవనాలు నిర్మించి ఉన్నారు, అందులో ఎన్ని ప్రస్తుతం ప్రోగ్రెస్లో ఉన్నాయి, ఎన్ని ఆల్రెడీ కన్స్ట్రక్షన్ పూర్తయి అందులో జనాలు నివసిస్తున్నారనేటువంటి డాటాని దాదాపుగా సేకరించారు. అందులో ప్రస్తుతం ప్రోగ్రెస్లో ఉన్నటువంటి, అంటే కన్స్ట్రక్షన్లో ప్రోగ్రెస్లో ఉన్నటువంటి ప్రతి బిల్డింగ్ని కూడా ప్రస్తుతం కూల్చివేస్తున్నారు. ఇవాళ వరకు గడిచినటువంటి 3 రోజుల్లో దాదాపుగా 74 బిల్డింగ్లను అధికారులు కూల్చివేశారు. మరో 25-30 బిల్డింగ్ల వరకు వారందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. కొన్ని బిల్డింగ్లని, అంటే దాదాపుగా 5 భవనాలను ఇప్పటివరకు సీజ్ చేశారు. రాబోయే రోజుల్లో ఈ ప్రక్రియ ఇంతే సీరియస్నెస్తో కొనసాగుతుందనేది సైబరాబాద్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీనాథ్ చెప్తున్నారు. సో ఇల్లీగల్ బిల్డింగ్లు నిర్మించొద్దు, ఒకవేళ నిర్మిస్తే వెంటనే దాన్ని అధికారులు గుర్తిస్తారు, కూల్చివేస్తారు. గతంలో మాదిరిగా పరిస్థితులు ఇప్పుడు ఉండవు, రాబోయే రోజుల్లో అట్లాంటి పరిస్థితులు ఉత్పన్నం కావు అనేది గంటపదంగా కమిషనర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇల్లీగల్గా ఎవరైతే నిర్మాణాలు చేపడదామనుకుంటున్నారో వాళ్ళు అనవసరంగా బిల్డింగ్లు నిర్మించి వాళ్ళ డబ్బులు వృధా చేసుకోవద్దు. పర్మిషన్ ఎంత మేర ఉందో అంత మేరనే ఇల్లులు కట్టుకోండి. బేసిక్గా 70 లేదా 75 గజాల్లో నిర్మించాల్సినటువంటి భవనంకి సంబంధించి లేదా బిల్డింగ్కి సంబంధించి లేదా ఇంటికి సంబంధించి పర్మిషన్ ఎట్లాంటి అవసరం లేదు. కానీ దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెడతామని అధికారులు చెప్తున్నారు. 75 గజాల కంటే ఎక్కువ ప్లేస్లో నిర్మాణం ఏదైనా చేస్తుంటే ఖచ్చితంగా అధికారులు దానిపైన దృష్టి పెడతారు. దానికి సంబంధించినటువంటి పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. 100 గజాల్లో పైన ఉన్నటువంటి ప్రతి ప్లేస్కి సంబంధించి పర్మిషన్ తీసుకొనే నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఐటీ కారిడార్గా చెప్పేటువంటి గచ్చిబౌలిలో, హైటెక్ సిటీ అని చెప్పుకునేటువంటి మాదాపూర్లో అక్రమ నిర్మాణాలు లక్షలాది సంఖ్యలో ఉండొచ్చు అనేది ఒక అంచనా మాత్రమే. దానిపైన అఫీషియల్గా ఎట్లాంటి సంఖ్య అధికారులు ఇవ్వలేదు. కానీ పెద్ద సంఖ్యలో అక్రమ నిర్మాణాలు సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి. వాటన్నిటిపైన ప్రత్యేకంగా దృష్టి పెడతాం, కూల్చివేస్తామనేది అధికారులు చెప్తున్నారు. సో అక్రమంగా బిల్డింగ్ నిర్మిద్దాం అనుకున్నటువంటి వాళ్ళు తస్మాత్ జాగ్రత్త.